Hello guys, welcome back to my channel Zindagi Badlo Yojana. So this is class 19. ఈ క్లాస్లో యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే ఆర్టికల్ 200 అంటే ఏంటి, స్టేట్లో అంటే ఏదైనా ఒక స్టేట్లో ఒక బిల్ అనేది యాక్ట్ అవ్వాలి అంటే ఆ బిల్ అనేది ఒకవేళ అది బైకామరల్ స్టేట్ అయితే విధాన్ పరిషత్, ఒకవేళ యూనికామరల్ స్టేట్ అయితే విధాన్ సభ, ఈ రెండు ఇవి రెస్పెక్టివ్లీ ఇవి పాస్ చేసిన తర్వాత ఆ పలానా బిల్ అనేది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వెళ్తుంది ఫర్ హిజ్ అసెంట్. అప్పుడు గవర్నర్ వాట్ ఆల్ క్యాన్ హీ డూ అని అంటే మనము 3 చూసాము. గవర్నర్ మే గివ్ అసెంట్, గవర్నర్ మే withhold that bill అంటే neither saying yes nor no, and third one is he may return the bill. ఆ బిల్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టేట్ లెజిస్లేచర్ నుంచి వచ్చింది. ఆ బిల్ని రిటర్న్ చేయొచ్చు ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. యాక్చువల్లీ అసలు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు రిటర్న్ చేసుకోవడానికి అని అంటే కొన్నిసార్లు వీఆర్ హ్యూమన్స్, దిస్ హ్యాపెన్స్ విత్ అస్, రైట్? లైక్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని డెసిషన్స్ అనేటివి కొంచెం ఫాస్ట్గా తీసుకోవడం వల్ల అవి రాంగ్ డెసిషన్స్ అయి ఉండొచ్చు. సో అలా అవుతాయి చట్టాలు, అంటే లాస్ చేసేటప్పుడు కూడా అట్లా విధానసభ కానీ విధాన పరిషత్ కానీ అలా రాంగ్ డెసిషన్స్ వల్ల ఆ బిల్ అనేది ఒకవేళ పాస్ చేసి ఉంటే ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఎప్పుడైతే అసెంట్ కొరకు వస్తుందో ఆ సమయంలో గవర్నర్ దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి మీరు అని స్టేట్ లెజిస్లేచర్కి పంపించడం ద్వారా ఏం జరుగుతుంది, మళ్ళీ ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళు చేసిన డిసిషన్ని వాళ్ళు చూసుకొని అట్లేమన్నా హేస్టీగా చేసిన డిసిషన్స్, హేస్టీగా తీసుకున్నవి ఏమన్నా అయితే వాటిని సర్దుకోవడానికి కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది. దేర్ బై మనం ఒక ఆర్బిట్రరీ చట్టాన్ని, అంటే ఇష్టం వచ్చిన చట్టాన్ని ఆపొచ్చు, ఒక మంచి థాట్ఫుల్ చట్టాన్ని తేవచ్చు అనేసి ఉద్దేశం. యాక్చువల్లీ ఈ రిటర్నింగ్ ద బిల్ ఏదైతే గవర్నర్ కెన్ రిటర్న్ కదా, హీ కెన్ రిటర్న్ ద బిల్ బ్యాక్ టు ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ దేర్ రీకన్సిడరేషన్. ఈ ఆప్షన్ ఇచ్చిందే వాళ్ళకి కొంచెం సమయం దొరుకుతుంది, ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు వాళ్ళ డెసిషన్స్ని. బిల్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చు, ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు, ఏమైనా చేంజెస్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అనే మెయిన్గా పెట్టిందే, ఈ రిటర్న్ చేసేదాన్ని పెట్టిందే ఈ ఆప్షన్ గవర్నర్కి ఇచ్చిందే ఇందుకు అనమాట. ఎందుకంటే గవర్నర్ ఎంతైనా పెద్ద కదా, ఒకసారి రిటర్న్ పంపిస్తే వీళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు అది చేస్తారనేసి. సో ఇది ఒక ఎత్తు అయితే, సో ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసినాం, ఈ క్లాస్లో ఇంకా క్లియర్గా చూసినాం ఉద్దేశం ఏంటి, అసలు గవర్నర్ బిల్ రిటర్న్ పంపించవచ్చు అని పెట్టిన ఆప్షన్కి అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూసినాం. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గవర్నర్కి ఆర్టికల్ 200 ప్రకారము ఈ 3 ఆప్షన్స్ మాత్రమే కాదు, దానితో పాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అదొక కొంచెం డిఫరెంట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. గవర్నర్ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దట్ ఈస్ 4th ఆప్షన్. ఇంకోటి ఏంటంటే హీ మే రిజర్వ్ ద బిల్ అతని దగ్గరికి అసెంట్ కొరకు వచ్చిన బిల్ ఏదైతే ఉందో దాన్ని హీ మే రిజర్వ్, హీ మే నాట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆయన ఇష్టం అది రిజర్వ్ చేయాలా లేదా వద్దా అనేది. సో ఆప్షన్ కాన్స్టిట్యూషనే ఇచ్చింది, సో అండ్ సో ఆర్టికల్ నుంచి. సో ఏమంటారు, రిజర్వ్ ద బిల్ ఫర్ వాట్, రిజర్వ్ చేస్తాం దేని కొరకు, ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకే. గవర్నర్కి ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటి, ఇతని దగ్గరికి ఇతని అసెంట్ కొరకు వచ్చిన బిల్ని రిజర్వ్ చేయొచ్చు, టు రిజర్వ్ ఇట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్,
సో ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఆఫ్ ద బిల్ గురించే చూద్దాం. అయితే మనము గవర్నర్ క్లాస్లో ఇంకోటి కూడా చదివినాం. ఏంటి, గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది. అది 2 రకాలు ఉంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో పలానా విషయాలలో గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేసింది. అది కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. ఇంకొకటి ఎలక్షన్స్ టైంలో ఒక క్లియర్ మెజారిటీ ఏ పార్టీకి లేదా ఎటువంటి ప్రీపోల్ అలయన్స్కి క్లియర్ మెజారిటీ రానప్పుడు ఎవరి లీడర్ని పిలవాలి, క్లియర్ మెజారిటీ రానప్పుడు మరి ఎవరి లీడర్ని పిలవాలి, దేని కొరకు, సీఎంని చేయడానికి, సీఎంగా అపాయింట్ చేయడానికి ఎవరి లీడర్ని పిలవాలి అనే విషయంలో ఇట్ ఈస్ అప్ టు ద గవర్నర్. అంటే అలాంటి ఇది ఇట్ ఈస్ అప్ టు ద గవర్నర్. అప్పుడు గవర్నర్ ఇష్టం అన్నమాట ఎవరిని పిలవాలి అనేది. అప్పుడు అతని జ్ఞానం ఉపయోగించుకుని ఆయన ఏమంటారు డెసిషన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ అప్ టు ద విజ్డమ్ ఆఫ్ ద గవర్నర్ అని మనం ఆల్రెడీ చదివినాం. సో దీన్నే విజ్డమ్ ఆఫ్ ద గవర్నర్ అండ్ అతని ఇష్టం ఆ ఎలక్షన్స్ అలా జరిగినప్పుడు వెన్ నో పార్టీ ఆర్ వెన్ నో ప్రీపోల్ అలయన్స్ హ్యాస్ గాట్ క్లియర్ మెజారిటీ దెన్ హూమ్ టు కాల్ అనేది గవర్నర్ ఇష్టము. అంటే ఇష్టము అంటున్నా అంటే అది కూడా ఏంటి, గవర్నర్ డిస్క్రిషన్. అంతేనా, గవర్నర్ డిస్క్రిషన్, అది కూడా గవర్నర్ డిస్క్రిషన్. కానీ ఈ డిస్క్రిషన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పలానా పరిస్థితి, ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన పరిస్థితి ఎదురైనప్పుడు అతనికి డిస్క్రిషన్ ఉంది. సో గవర్నర్కి 2 రకాల డిస్క్రిషన్ ఉంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, ఇంకొకటి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అతనికి ఉన్న డిస్క్రిషన్ని మనం ఏం పేరు పెడుతున్నాం, వాట్ వీఆర్ కాలింగ్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్. ఏం డిస్క్రిషన్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్. అయితే ఇప్పుడు నేను ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ దగ్గరికి స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసి వచ్చిన బిల్లు ఇతని యొక్క అసెంట్ కొరకు వచ్చినప్పుడు హీ హ్యాస్ 4 ఆప్షన్స్ అని చదివినాం. దాంట్లో 4th వన్ ఏం చదివినాము, హీ మే రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. He may reserve the bill for the consideration of the president. He may అంటే he may not also. సో ఇక్కడ ఏమున్నట్టు డిస్క్రిషన్ ఉంది. మరి ఇది ఎటువంటి డిస్క్రిషన్, ఈ డిస్క్రిషన్ ఏమంటాము, ఇక్కడ గవర్నర్కు ఉన్న డిస్క్రిషన్ని రిజర్వ్ చేయాలా లేదా అన్న డిస్క్రిషన్ ఉంది కదా, అనేది అతని డిస్క్రిషన్ కదా, ఇట్ ఈస్ అట్ హిస్ డిస్క్రిషన్ కదా ఈ విషయము. సో దీన్ని ఏమంటున్నాము, దీన్ని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. సో అవి దేంట్లో ఉన్నాయో వి ఆల్రెడీ రెడ్. సో ఈ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఇతనికి ఉంది. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఆఫ్ బిల్ గవర్నర్ ఏదైతే ఏమంటారు అతని డిస్క్రిషన్ గుండా ఏదైతే చేస్తాడో, హీ మే నాట్ రిజర్వ్ ద బిల్ ఫర్, ఎందుకు రిజర్వింగ్ ద బిల్. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ చూద్దాము, ఈ రిజర్వేషన్ బిల్ ఏం జరుగుతుంది ఏంది. ఇప్పుడు బేసిక్ పాయింట్, అసలు ఏం బిల్ ఇది, ఎక్కడి బిల్, యూనియన్ బిల్లా స్టేట్ బిల్లా, స్టేట్ బిల్. అంటే స్టేట్ లెజిస్లేచర్ అంటే మనకి 2 రకాలు ఉన్నాయి కదా, యూనికామరల్ ఒకటి, బైకామరల్ ఒకటి. యూనికామరల్ అంటే ఓన్లీ విధానసభ, ఐ మీన్ టు సే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఉంటే, 1 హౌస్ ఉంటే దాన్ని యూనికామరల్ అంటాం, యూనికామరల్ టైప్ ఆఫ్ లెజిస్లేషన్. అండ్ ఇంకొకటి బైకామరల్ అంటే 2 హౌసెస్, విధాన్ సభ, విధాన్ పరిషత్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, LALC, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇండియాలో తెలుసు కొన్ని స్టేట్స్, ఫ్యూ స్టేట్స్ ఆప్టెడ్ యూనికామరలిజం, ఫ్యూ స్టేట్స్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ బైకామరలిజం. నాకు తెలిసి 6 అనుకుంటా దే ఆప్టెడ్ ఫర్ బైకామరలిజం. అందులో మన తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది బైకామరలిజం కోరుకొని ఇప్పుడు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్
ఏమంటారు బైకామరలిజం మాకు వద్దు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని మాకు ఇదైతే పక్కా ఉండాల్సిన హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఓకే, దీని ఏం చేయడానికి లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మాకు వద్దు అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది, కానీ అది అల్టిమేట్గా పార్లమెంట్ డిసిషన్, దాన్ని తీసేస్తుందా లేదా ఎప్పుడు తీసేస్తుంది అని, ఇంకా దాని మీద డిసిషన్ ఏమీ రాలే. సో దిస్ ఈజ్ ద కరెంట్ థింగ్. సో ఈ మ్యాటర్ నుంచి మనం ఎక్కడ పోయినాం, ఓకే ఫైన్. వేర్ వర్ వి అంటే సో రిజర్వేషన్ ఆఫ్ బిల్. గవర్నర్ ఏం చేయొచ్చు, హీ మే అంటే మే నాట్ కూడా ఉంటుంది దాంట్లో, హీ మే ఆర్ మే నాట్ రిజర్వ్ ద బిల్. మరి ఎప్పుడు రిజర్వ్ చేయొచ్చు, ఎందుకు రిజర్వ్ చేయొచ్చు, అసలు ఎందుకు ఇచ్చింది రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనం ఒక 5 కండిషన్స్ 1 2 లేదా 5 సినారియోస్ 1 2 3 4 5 ఒక 5 కండిషన్స్ మనము గుర్తుపెట్టుకుందాం. ఎందుకు అంటే ఈ 5 కండిషన్స్ ఏంటంటే గవర్నర్ దగ్గరికి ఆయన అసెంట్ కొరకు బిల్ వచ్చినప్పుడు గవర్నర్ దగ్గరికి ఆయన అసెంట్ కొరకు ఒక బిల్ వచ్చినప్పుడు ఆ బిల్ చూస్తాడు కదా గవర్నర్. చూసినప్పుడు అతనికి ఈ 5 కనిపిస్తే, ఈ 5లో ఏ ఒక్కటి కనిపించినా హీ మే రిజర్వ్ ద బిల్. ఏమంటున్నా, ఈ 5లో ఏ ఒకటి కనిపించినా హీ మే రిజర్వ్ ద బిల్. ఈ 5 ఏంటో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటి ఏంటి, ఒక్కవేళ ఇప్పుడు ఇది ఏం బిల్, స్టేట్ బిల్, ఓకే, అలా కన్ఫ్యూజ్ కాకండి. ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంక్ అనుకున్నారు. స్టేట్ బిల్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి అతని అసెంట్ కొరకు వచ్చిన బిల్ అనేది ఆ బిల్ చూసేటప్పుడు ఆ బిల్లులో ఒకవేళ గవర్నర్ ఇఫ్ హీ ఫైండ్స్, నేను ఏమంటున్నా కరెక్ట్గా చూడండి, ఇఫ్ ద గవర్నర్ ఫైండ్స్ ఎనీ ఆఫ్ దీస్ అంటున్నా. దాంట్లో ఫస్ట్ వన్ ఏంది, ఇఫ్ ద గవర్నర్ ఫైండ్స్ దట్ దిస్ పర్టిక్యులర్ బిల్ ఈజ్ వయోలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ద గవర్నర్ ఫైండ్స్, లేదా ఇఫ్ ఆ బిల్ చూసేటప్పుడు ఆ బిల్లో ప్రావిజన్స్ గుండా ఒకసారి పోయేటప్పుడు ఇఫ్ ద గవర్నర్ ఫైండ్స్ దట్ ఇఫ్ దట్ బిల్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లేదా ఇఫ్ ద గవర్నర్ ఫైండ్స్ దట్ దట్ పర్టిక్యులర్ బిల్ ఈజ్ against the larger interest of people or country, లేదా fourth one, if that bill is a bill అనేది if it is in conflict with what, with union powers, if it is in conflict with union powers, లేదా if that particular bill is endangering the position ఏంటి, if that bill is endangering the what, endangering the position of state high court, అంటే ఆ హై కోర్ట్ యొక్క పొజిషన్ అనేది బిస్కెట్ అవుతుంది అనుకో ఈ బిల్ వల్ల, సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హై కోర్ట్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మీద కాబట్టి ఇఫ్ సంథింగ్ లైక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ 5లో ఏ ఒక్కటి లేదా ఏ ఒక్కటి సింగిల్గా కూడా ఏ ఒక్క దాన్ని కూడా గవర్నర్ దీంట్లో గుర్తిస్తే ఇలా జరుగుతుంది అని అతనికి అనిపిస్తే ఈ 5 మ్యాటర్స్లో హీ మే రిజర్వ్ ద బిల్. ఇలాంటి మ్యాటర్స్లో హీ మే ఇలాంటి బిల్ ఏం తీస్తాడు, అమ్మో ఈ బిల్లు నేను ఏం చేద్దని పట్టుకొని పోయి ప్రెసిడెంట్కి ఇవ్వాలి, ప్రెసిడెంట్కి పంపాలి. దాన్ని ఏమంటారు, రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద
ప్రెసిడెంట్, రిజర్వింగ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆ బిల్ సైడ్కి పెట్టి పంపించేస్తాడు, ఇసుకో హటాకే ఆ బిల్ని. సో ఈ 5 అని చెప్పిన కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 5లో ఈ 5th వన్ ఏమైతే నేను చెప్పినాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్, ఒకవేళ ఇది ఆ బిల్ ద్వారా సంథింగ్ లైక్ దిస్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఆర్ సంథింగ్ నియర్ టు దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని గవర్నర్ గుర్తిస్తే కనుక, ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఆన్ ద గవర్నర్. ఇట్ బికమ్స్ ఆబ్లిగేటరీ ఆన్ ద గవర్నర్. అంటే గవర్నర్ ఖచ్చితంగా ఆ బిల్ని he or she has to reserve it for the consideration of the president. ఆ బిల్లుని పక్కకి పెట్టాల్సిందే, పంపాల్సిందే ప్రెసిడెంట్ని. పర్టికులర్గా ఇది జరిగితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిందే అనమాట. ఇక్కడ ఆయన డిస్క్రిషన్ పలానా బిల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ అని గుర్తిస్తే కనుక గవర్నర్, ఆయన ఇష్టం ఉంటే నేను రిజర్వ్ చేస్తా ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, నాకు ఇష్టం లేకపోతే నేను రిజర్వ్ చేయను అని అనటానికి లేదు. ఖచ్చితంగా అంటే ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఆన్ ద ప్రెసిడెంట్. ఆయన బాధ్యత అలాంటి బిల్ని హీ హ్యాస్ టు రిజర్వ్ ఇట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, సో నేను ఏం చెప్పినా గవర్నర్ దగ్గరికి ఆయన అసెంట్ కొరకు వచ్చిన స్టేట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అతను చూసినప్పుడు గవర్నర్కి ఒకవేళ దాట్ బిల్ ఈజ్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ అని అతనికి అనిపిస్తే అది ఆయన బాధ్యత అనమాట. అట్లా అనిపిస్తే, పర్టికులర్గా ఇది అనిపిస్తే, ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ అని అనిపిస్తే, అప్పుడు గవర్నర్ మీద ఒక బాధ్యత ఉండిపోతుంది అనమాట. కాన్స్టిట్యూషన్ ఒక బాధ్యతనిచ్చింది ఏంటి, అలాంటి బిల్ని గవర్నర్ హ్యాస్ టు రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏది అనిపించినా ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంది గవర్నర్కి, రిజర్వ్ చేయాలా లేదా అనేది ఆయన ఇష్టం. అయితే గవర్నర్ అనేది ఈ 5th మ్యాటర్లో మాత్రం ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకున్నాం. ఏంది ఆబ్లిగేటరీ? ఏ కేసులో? ఇఫ్ ఇట్ ఎండేంజర్స్ ద స్టేట్ బిల్ ఎండేంజర్స్, బిల్ ఇది ఇంకా యాక్ట్ అవ్వలే, ఇఫ్ ద స్టేట్ బిల్ ఎండేంజర్స్ ద పొజిషన్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్. ఓకే, నెక్స్ట్ అనిపిస్తే ఇప్పుడు ఇక్కడ గవర్నర్ ఏం చేస్తాడు, అలా అనిపిస్తే ఆ బిల్ని ఏం చేస్తాడు, హీ విల్ రిజర్వ్ ఇట్, విల్ సెండ్ ఇట్. దేనికి? ఎవరికి? ప్రెసిడెంట్కి, యూనియన్లో ఢిల్లీలో ఉన్న ప్రెసిడెంట్కి, ఫర్ హిస్ కన్సిడరేషన్. ఫర్ వాట్? ఫర్ హిస్ కన్సిడరేషన్. నువ్వు చూడు గవర్నర్ ఏమంటుండే ప్రెసిడెంట్తోని, ఆ బిల్ని పంపించేసి ఏమంటున్నాడు, ప్రెసిడెంట్ నువ్వు ఈ బిల్లును చూడు, ఒక్కసారి చూడు, ఇంకో ఇది కథ అవుతుంది ఇలా, నాకు ఇలా అనిపిస్తుంది, ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్, లేదా ఈ 4లో ఏదైనా ఒకటైనా లేదా మోర్ దాన్ 1 ఏది అనిపించినా ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి నువ్వు చూడు ఒకసారి, నువ్వే చూడు ఒకసారి అని చెప్పేసి ప్రెసిడెంట్కి పంపిస్తాడు. ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పండి, హూ ఈజ్ ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, అవునా? లెజిస్లేటివ్ ఆర్గనా, ఎగ్జిక్యూటివా? ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ద పొజిషన్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ అనే అది ఒకటే కాదు, దీంట్లో ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ. ఇంకా వేరే వాటిది ఏవైనా హీ విల్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు? ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక బిల్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లెజిస్లేచర్ది. మరి ఇక్కడ ఎవరి దగ్గరికి పంపిండు? ప్రెసిడెంట్ ఏమంటాడు, ఇది నా పని కాదు భయ్యా, ఈ పని మా వాళ్ళది. ఎవరిది? లోక్సభ, రాజ్యసభ. వీళ్ళు చెక్ చేస్తారు ఆ పలానా బిల్ అనేది కరెక్ట్ ఉందా లేదా, పలానా బిల్ అనేది ఓకే టు పాసా, ఓకే టు గివ్ అసెంటా, నాట్ ఓకే టు గివ్ అసెంటా అనేది వీళ్ళు చెక్ చేసేస్తారు అనేసి ప్రెసిడెంట్ అంటాడు. వీళ్ళెవరు? లెజిస్లేచర్. ఎవరు? లెజిస్లేచర్.
బిల్ ప్రాపర్ ఉందా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? బేసికలీ కూడా లెజిస్లేచర్ది. సో ఆ స్టేట్ బిల్ ఏమంటారు, ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ ఆ 5 థింగ్స్ ఆ స్టేట్ బిల్ సంథింగ్ ఇలా హానికరమైనవి ఉన్నాయి ఆ స్టేట్ బిల్ అని అనిపిస్తే ఆయన ఏం చేస్తాడు, హీ విల్ రిజర్వ్ దట్ సచ్ బిల్ టు ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది నా పని కాదు, దీన్ని చెక్ చేసే పని ఎవరిది? లోక్సభది, రాజ్యసభది అని చెప్పేసి వాళ్ళకు పంపిస్తారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత, అంటే ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో కాదు, ఆ బిల్ అనేది ఇట్ విల్ బీ ప్లేస్డ్ బిఫోర్ బోత్ ద హౌజెస్. ఈ హౌజెస్ చెక్ చేసి ఇది ఓకే రిపోర్ట్ పంపించినాయి అనుకో ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ సాబ్ ఈ బిల్ అంతా బాగానే ఉంది, ఈ 5 కండిషన్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి కదా, ఈ 5 థింగ్స్లో ఈ బిల్ అనేది దేన్ని టచ్ చేయట్లేదు, అంటే దేన్ని కూడా ఏమంటారు అది చేయట్లేదు. 5 థింగ్స్లో దేన్ని కూడా అది చేయట్లేదు, హాని చేయట్లేదు. ప్రెసిడెంట్ సాబ్ గవర్నర్కి చెప్పు దీనికి అసెంట్ ఇచ్చేయమని చెప్పు అని చెప్పేసి చెప్తే ప్రెసిడెంట్ అంటాడు, గవర్నర్ నువ్వు ఏం కళ్ళతో చూసినావు ఏం చూసినావు, బిల్లు బాగానే ఉందంట, నువ్వు అనుకున్నట్టు ఏం కనిపించలేదు మా వాళ్ళకి, ఇట్లా జరుగుతున్నట్టు ఈ ఫైల్లో ఏవి కనిపించట్లేదు, నువ్వు అసెంట్ ఇచ్చేసేయి, ఓకే టైం వేస్ట్ చేసినావు అనవసరంగా అని చెప్పేసి కొంచెం ఎవరికంటాడు, గవర్నర్. బిల్లు ఎవరి దగ్గరకు వచ్చింది ఇప్పుడు? గవర్నర్ ఏం చేస్తాడు, అవునా మళ్ళీ నేను ఇది ఇట్లా అయింది అనుకున్నా కదా కాకవేనా అని చెప్పేసి గవర్నర్ ఏం చేస్తాడు, గవర్నర్ అసెంట్ ఇచ్చేస్తాడు. ఈయన కన్సిడరేషన్ తర్వాత గవర్నర్ ఆయన అసెంట్ ఇచ్చేసేయమంటే ఇచ్చేసేయి, పాస్ చేసేసేయాలంటే అసెంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు బిల్ ఏమైంది, యాక్ట్ అయిపోయింది. బిల్ యాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇంత ప్రాసెస్ జరిగినాక బిల్ యాక్ట్ అయింది. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్, మన సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మన స్టేట్లో ఉన్న అంటే ఒక స్టేట్లో ఉన్న విధాన పరిషత్ వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? వాళ్ళు అనుకున్న బిల్, వాళ్ళు ప్రపోజ్ చేసిన బిల్ అనేది ఫైనలీ ప్రెసిడెన్షియల్ కన్సిడరేషన్ కొరకు పంపించిన బిల్లు కూడా పాస్ అయిపోయింది. దే విల్ బీ హ్యాపీ. ఓకే సరే, ఇది ఇలా హ్యాపీగా ముగిసింది. ఇప్పుడు ఓకే రిపోర్ట్ అయితే అంతా మంచి జరిగింది, బిల్లు యాక్ట్ అయిపోయింది. నాట్ ఓకే అంటే గవర్నర్ దీంట్లో ఏదన్నా ఒకటి కనిపించి ఆయనకి దీంట్లో ఏదైనా ఒకటి కనిపించడం వల్లనే గవర్నర్ రిజర్వ్ చేసిండు కదా బిల్ని. రిజర్వ్ చేసినప్పుడు లోక్సభ రాజ్యసభ దాన్ని చూసినప్పుడు, అంటే పార్లమెంట్ దాన్ని చూసినప్పుడు అవునవునవునవును దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ బిల్ అని నాట్ ఓకే రిపోర్ట్ ప్రెసిడెంట్కి చెప్పిండు అనుకో. ప్రెసిడెంట్ ఇప్పుడు ఏమంటాడు, ప్రెసిడెంట్ గవర్నర్తో ఏమంటాడు, గవర్నర్ సాబ్ ఏమన్నా చూసినావా నువ్వు, అసలు ఏమన్నా చూసినావా, క్రేజీగా చూసినావు నువ్వు, భలే ఏమంటారు నువ్వు భలే చూసినావు నువ్వు, అంటే ఈ విషయాలలో ఇలా జరుగుతుందని భలే గుర్తుపట్టినావు నువ్వు. మా వాళ్ళు కూడా చెక్ చేసారు, అంటే ఇక్కడ యూనియన్ పార్లమెంట్ అనేది చెక్ చేసింది, నాట్ ఓకే అని చెప్పింది. నువ్వేం చేస్తావంటే ప్రెసిడెంట్ ఏమంటాడు గవర్నర్తోని, ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్టింగ్ హూమ్, గవర్నర్ని డైరెక్ట్ చేస్తున్నాడు టు రిటర్న్ ద బిల్ టు హూమ్. ఈ స్టేట్ బిల్ ఎవరి ద్వారా పాస్ చేయబడి వచ్చింది, టు రిటర్న్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్. ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, గవర్నర్ని డైరెక్ట్ చేస్తున్నాడు టు రిటర్న్ ద బిల్. ఈజ్ డైరెక్టింగ్ టు రిటర్న్ ద బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. సో ప్రెసిడెంట్ ఏమంటుండు, ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్టింగ్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్. ఆ బిల్ అనేది ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది, ప్రెసిడెంట్ నుంచి సీదా వాపస్ స్టేట్ లెజిస్లేచర్ దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ని చెక్ చేయమన్న బిల్ ప్రెసిడెంట్ పార్లమెంట్కి ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభ చెక్ చేసి నాట్ ఓకే అని చెప్పినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, హీ విల్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ టు ద స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ బిల్ని ఏం చేస్తుంది చూస్తుంది.
ఏమన్నా మార్పులు చేసిందా సరిపా, లేదా ఏమి మార్పులు చేయకుండా సీదా సీదా మళ్ళీ సేమ్ బిల్ని రీపాస్ ఏంటి ఇక్కడ రీపాస్ చేసిందనుకో, ఇప్పుడు ఈ బిల్ ఎక్కడ పోతుంది? ఎవరు రిటర్న్ చేయమన్నారు? ప్రెసిడెంట్ రిటర్న్ చేయమన్నాడు ఫర్ ద రీకన్సిడరేషన్. అంటే ఇప్పుడు ఇది ఎవరి దగ్గర చెక్ చేసింది? ఎవరు? వీళ్ళు. మళ్ళీ ఈ బిల్ ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పోతుందా, ప్రెసిడెంట్ దగ్గరికి పోతుందా? ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు ఎవరు చూసి నాట్ ఓకే అన్నారు? పార్లమెంట్ కదా, అంటే ఎవరు? ప్రెసిడెంట్ దగ్గరికి పోతుంది బిల్. ఓకే, ప్రెసిడెంట్ దగ్గరికి బిల్ పోతుంది. ఇప్పుడు సెకండ్ టైం పాస్ అయింది కదా ఈ బిల్. ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ ఫస్ట్ పాస్ చేసిన బిల్లు కథ ఇప్పుడు సెకండ్ టైం పాస్ అయిన బిల్ కదా. లాస్ట్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాము? సెకండ్ టైం పాస్ అయిన బిల్కి అది ప్రెసిడెంట్ అవ్వని గవర్నర్ అవ్వని అసెంట్, దే మస్ట్ గివ్ అసెంట్ అని చదివినాం. మళ్ళీ ఇక్కడ కూడా ఇది సెకండ్ టైం పాస్ అయింది కదా. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ తర్వాత వచ్చిన బిల్ అనేది సెకండ్ టైం స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గర పోయింది. ఇప్పుడు టెల్ మీ నౌ, ఈజ్ ఇట్ మస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్? ఎస్ అనాలా అంటే నో, బిగ్ నో. ఆయన ఇష్టము, చేస్తే పాస్ చేయొచ్చు, లేదా గమ్మున ఎస్ అనడు, నో అనడు. అంటే హీ మే విత్ హోల్డ్ ఆల్సో, హీ కెన్ విత్ హోల్డ్. ఇది ఏం బిల్? ఇది యూనియన్ బిల్ కాదు, ఇది ఒక స్టేట్ బిల్. స్టేట్ బిల్ని హీ క్యాన్ విత్ హోల్డ్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్. ఇప్పుడు ఇట్లా రీపాస్ అయిన బిల్ మీద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బౌండ్ టు గివ్ హిజ్ అసెంట్. హీ మే గివ్, హీ మే విత్ హోల్డ్. సో ఇక్కడ ఎస్ అనకుండా నో అనకుండా ప్రెసిడెంట్ దాన్ని ఆ బిల్ని పాకెట్లో వేసుకోవచ్చు. అంటే ఏమంటలేడు. సో ప్రెసిడెంట్ క్యాన్ యూస్ పాకెట్ వీటో. దీన్నే పాకెట్ వీటో. ఎస్ అంటలేడు, నో అంటలేడు. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఇట్లా ప్రీపాస్ అయిన బిల్ని ప్రెసిడెంట్ ఇంత సమయంలో, అంటే ఏదన్నా టైం లిమిట్ అనేది స్టిపులేట్ చేసిందా, ఏమైనా టైం లిమిట్ పెట్టిందా అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమీ పెట్టలేదు. The Constitution has not prescribed any time limit within which the president has to take a decision. So, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్కి అక్కడ యూనియన్ దగ్గరికి పోయి చెక్ అయిన బిల్ మళ్ళీ రీపాస్ చేయడం ద్వారా మళ్ళీ ఏమంటారు, మన నార్మల్ బిల్స్ మీద ఉంది కదా, సెకండ్ టైం పాస్ అయితే దే మస్ట్ గివ్ అసెంట్ కదా ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ. సో అలా ఓవర్ రైడ్ చేసింది కదా అక్కడ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ. ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ రీపాస్ చేయడం ద్వారా ఓవర్ రైడ్, ప్రెసిడెంట్ యొక్క వీటోని ఓవర్ రైడ్ చేసే ఏమంటారు కెపాసిటీ ఇక్కడ లేదు, ఇది ఇవ్వబడలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిజర్వేషన్ ఆఫ్ ఎ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ది పై చేయండి అంటే ఎవరిది? పార్లమెంట్ది. అంటే ఎవరిది యాక్చువల్లీ? యూనియన్ది. సో ఇక్కడ కూడా మనకి ఇది ప్రూవ్ అవుతుందా లేదా నాకు చెప్పండి. ఇక్కడ కూడా మనము పవర్ ఇచ్చినట్టే ఇచ్చినాం, చట్టాలు చేయడానికి అన్ని ఇచ్చినాం, కానీ బిల్ ఇంత లిటికేషన్ పెట్టినాం అనమాట బిల్లుకి. సో మనం ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఇండియా ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్, అంటే పవర్ ఈజ్ డివైడెడ్, చట్టాలు చేసుకోవడానికి సబ్జెక్ట్స్ ఆర్ డివైడెడ్. ఇండియా ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. ఏంటి? బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. ఎస్. సో చూస్తే బాగానే స్టేట్ లిస్ట్ డివైడ్ అయిపోయింది, దాని మీద నువ్వు ఎటువంటి బిల్ అయినా వేసుకోవచ్చు అని అనడానికి లేదు. గవర్నర్కి ఆ రిజర్వేషన్ మీద డిస్క్రిప్షన్ ఇచ్చి హీ క్యాన్ రిజర్వ్ ఎ బిల్ కదా. కొన్ని పెట్టారనమాట. గవర్నర్ సాబ్ యూనియన్ గవర్నమెంట్ అనేది గవర్నర్స్ని అపాయింట్ చేయడం ద్వారా ఇట్ ఈస్ టెల్లింగ్ దమ్ ఇట్లా నువ్వు ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ ద స్టేట్ బిల్ దెన్ యూ హ్యావ్ టు రిజర్వ్ ఇట్ అని చెప్పేసి చెప్పింది ఒక దాంట్లో, నువ్వు రిజర్వ్ చేయాలని. సో గవర్నర్ ఇప్పుడు సో ఇక్కడ ఇదొక స్టేట్ బిల్. ఇదే మన బాధ. స్టేట్ బాధ ఏంటంటే స్టేట్ బిల్ని
ప్రెసిడెంట్ ఏం చేసిండు అంటే ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కొరకు రిజర్వ్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడ చుప్ చాప్ ఉండి దాన్ని పాకెట్లో వేసేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ అధికారం అతనికి ఉంది. సో రీపాస్ అయిన బిల్కి ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు గివ్ అసెంట్. సో స్టేట్ బిల్ ఇప్పుడు యాక్ట్ అవుతుందా అవ్వగలుగుతుందా అంటే బిగ్ నో. సో ఇప్పుడు స్టేట్ నవ్వుతుందా ఏడుస్తుందా? స్టేట్ నవ్వుతుందా ఏడుస్తుందా? ఏడుస్తుంది. నా బిల్లు ఇంత కథ చేసినావు, నా బిల్లు పాస్ చేయాలి, నా బిల్లు యాక్ట్ కాలే, ఆ బిల్లుగానే చనిపోయింది అన్నమాట.